ఇలా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే కాల్షియం కార్బోనేట్ మనం కనుక మొక్కకి డ్రించింగ్ ద్వారా కానీ లేకపోతే స్ప్రే ద్వారా కానీ మనం మొక్కకైతే అందించాలి. సో 2 విధాలు కూడా చేసుకోవచ్చు. పైపాటిగా స్ప్రే కూడా చేయొచ్చు, అదేవిధంగా డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ కూడా ఇవ్వచ్చు. ఈ కాల్షియం కార్బోనేట్ ఇవ్వడం వల్ల మనకు ఏవైతే ఈ ఆమ్ల వర్షాలు పడినాయో ఆ వర్షానికి ఈ మొక్కలు గురవుతాయి కదా, సో దాన్ని ఏంటంటే ఆ ఆమ్లాలను అనేటివి పల్చబరుస్తుంది అనమాట, డైల్యూట్ చేస్తుంది. సో యాజ్ యూజువల్గా సేమ్ మట్టిలో వదిలినట్లయితే అంటే ఫర్టిగేషన్ ఇచ్చినట్లయితే సాయిల్ అంటే మట్టి యొక్క pHని కూడా ఇది మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది. సో కాల్షియం కార్బోనేట్ లేకపోతే కాల్షియం నైట్రేట్ కూడా మనం వదులుకోవచ్చు. సో ఇట్లా వదలడం వల్ల